హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బెల్లంతో మనం సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఏమీ లేదండి, సింపుల్, వెరీ ఈజీ కూడా, టేస్టీ కూడా. ఎందుకంటే పంచదార కన్నా ఇదే చాలా బాగుంటుంది. పంచదార తినడం వల్ల మంచిది కాదు అంటారు కదా, బెల్లం వల్ల డయాబెటీస్ పీపుల్ కూడా తినవచ్చు అనమాట. సో దీనివల్లే టేస్ట్ అండ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనమాట. మ్యాక్సిమం బెల్లంతో చేసినవే పిల్లలకు పెట్టడం మంచిది. సో ఇప్పటి నుంచే వాళ్ళకి కూడా ఈ టేస్ట్ అలవాటు అవుతుంది అనమాట. సో నేనైతే ఎప్పుడు చేసినా కూడా ఇలా బెల్లంతోనే చేస్తాను. ఆల్రెడీ అక్షయ ఈరోజు చేశాను. వీళ్ళకి మళ్ళీ అదే టేస్ట్ నచ్చిందనమాట, చేయమని అడిగారు. సో అందుకని మళ్ళీ అలానే చేస్తున్నాను అనమాట. ఇవి చిక్కటి పాలు అనమాట, అప్పుడే తీసుకొచ్చారు. ఫస్ట్ మనం సేమియాలు నేతిలో వేపుకొని అందులోనే కొద్దిగా వాటర్ వేసి ఉడకపెట్టుకున్నప్పుడే బెల్లం వేసుకోవాలి. బెల్లం బాగా కరిగిన తర్వాతనే మనం వేడి పాలు వేసుకుంటే మంచిదనమాట. వేడి కొంచెం నులివేడిగా కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవి వేసుకోండి, లేదంటే ఇరిగిపోద్ది. సో కొన్ని బెల్లాలు అయితే, గానుగ బెల్లాలు అవి అయితే వెంటనే ఇరిగిపోద్దండి. అలాంటివి అయితే పక్కనే దించేసిన తర్వాతనే పాలు వేయండి. ఇప్పుడైతే నేను పాలు అయితే వేసేసాను కదా, ఇందులోనే కాసేపు అలా మగ్గనిద్దాము. అందులోనే యాలకుల పౌడర్ అన్నీ వేసేసి మనం స్వీట్ టేస్ట్ చేసుకోండి. స్వీట్ అంతా సరిపోయింది అనుకుంటే పర్వాలేదు, చాలేదు అనుకుంటే బెల్లం పౌడర్ ఉంటే వేసుకోండి. సో ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. వెరీ ఈజీ అండి, ఎక్కువేం అవసరం లేదు. పైన డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చితే వేసుకొని సర్వ్ చేసుకుంటే మంచి టేస్టీ పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇది కొంచెం కాసేపు మూత పెట్టి క్లోజ్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నామంటే వేరే టేస్ట్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.